హలో హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఎందుకు పనికిరాని బట్టలు కొన్ని ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఏదైనా మరకలు పడినవి లేదంటే ఎవరికి ఇవ్వడానికి కూడా పనిచేయని కొన్ని బట్టలు ఉంటూ ఉంటాయి. వాటిని కూడా మనం చక్కగా ఎలా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. దాంట్లో ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను కదా. సో ఇవైతే నాకు దేనికి పనిచేయవు. ఈ బ్లాక్ కలర్ టాప్లో ఏంటంటే ఎదుర నేను జిప్ పెట్టుకున్నానండి. సో అది ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో జిప్ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే అది నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్ టాప్లో ఎదురు బటన్స్ టైప్ వచ్చాయండి. సో అది కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను బటన్స్ ఓన్లీ తీసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎలా కట్ చేసినా కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఎవరికి ఇవ్వడానికి కూడా పనిచేయవు అని అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు చెప్తే కానీ అదేంటి అనేది ఎవరికి తెలియదు కూడా. అండ్ ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటంటే ప్లెయిన్గానే ఉన్నాయండి. సో హ్యాండ్స్కి దగ్గర చూసారా బార్డర్స్ వచ్చాయి. సో అవి నాకు యూజ్ అవుతాయి అన్నట్టు నేను అవి మాత్రం కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దేనికైనా రీయూజ్ చేయొచ్చు అన్నట్టుగా. ఇవి కాకుండా కొన్ని మంచి డ్రెస్సెస్ అయినా కూడా ఏదైనా మరకలు పడి ఉంటాయి. వాటికి ఏదైనా బార్డర్స్ వచ్చినా సో అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాన్ని వేరే విధంగా మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని నా దగ్గర పాత పిల్లో కవర్ ఉంటే దాంట్లో నేను ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే క్లాత్లన్నీ కట్ చేసే కంటే కూడా డైరెక్ట్గా పెట్టేసుకుంటే అయిపోతుందని కదా అని చెప్పి. కానీ డైరెక్ట్గా పెట్టుకుంటే మీకు పిల్లో అనేది అంత బాగుండదండి. ఎగుడు దిగుడుగా ఉంటుంది అండ్ ఎక్కువ బట్టలు మీరు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మీకు బరువు కూడా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. దాని తర్వాత నేను ఇక్కడ పిల్లో కంటే కూడా పిల్లో కవర్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా. సో అందుకని నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ 2 మడతలు పెట్టుకుని సూది దారంతో చివరి వరకు కూడా కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం యూస్ చేసేటువంటి పిల్లో కవర్లోకి ఈ కుట్టిన భాగాన్ని లోపల వైపుకి పెట్టుకుని కుట్టలేని భాగం మనకి పై వైపు వచ్చేలాగా పెట్టుకుంటే అది కుట్టింది కూడా కనిపించదు అనమాట. సో మనకి ఇంట్లోనే మంచి పిల్లో అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.